Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ కంచికామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిపాదులు జంగమ తీర్థ చక్రవర్తి. శ్రీవారి చరణస్పర్శ భూమిలోని అణువణువును పవిత్ర తీర్థం గావిస్తుంది. వారు సర్వజ్ఞులు, సర్వసములు, సర్వసులభులు. ఈ మాటలు అతిశయోక్తులు కావు. స్వామివారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాట అంటున్నాను. వానిలో 1-2 అనుభవాలను నివేదిస్తాను అని డాక్టర్ వారణాసి రామమూర్తి రేణు గారు అన్నారు. శ్రీచరణులు మఠంలో హైదరాబాదు దయచేసిన సందర్భంలో దాదాపు 4-5 నెలలు వారి దర్శన సేవా భాగ్యాలు అనుభవించిన వారిలో డాక్టర్ వారణాసి రామమూర్తి రేణు గారు ఒకరు. ఆ సమయాన శ్రీవారు అందరి వలె వారిని కూడా అనుగ్రహించారు. పర్యటనానంతరం కంచి తిరిగి వెళ్ళిన తరువాత వారు అప్పుడప్పుడు శ్రీ స్వామివారి దర్శనానికి కంచి వెళుతుండేవారు. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం ఎవరో ఒక భక్తుని గురించి కానీ క్షేత్రాన్ని గురించి కానీ వ్రాసి తీసుకుని వెళ్ళేవారు. దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకుని పత్రికలకు పంపేవారు. అలాగే ఓసారి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల జీవిత విశేషాలతో ఒక వ్యాసం రాసి వారికి నివేదించటానికి బయలుదేరారు. మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళుతున్నారు. దారిలో వారి మనస్సులో ఒక అసంతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లో శ్రీ స్వామివారు శివస్థానం అనే చోట కంచిలో ఉండేవారు. ఆలయం ప్రక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మౌనవ్రతం పాటిస్తున్నారు. కుటీరానికి చుట్టూ తడకలు ఉన్నాయి. దర్శనార్థులకు కిటికీ చువ్వల గుండా కానీ కుటీరానికి వెనుక భాగాన గల బావి వద్ద లోతట్టుగా నిలబడి కానీ స్వామి దర్శనం ఇచ్చేవారు. అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయ దర్శనమే తప్ప పాదదర్శనం లభించేది కాదు. బస్సులో పోతూ వారిలో వారు ఇలా అనుకుంటూ ప్రయాణం చేశారు. శ్రీచరణుల పాదదర్శనం చేసి చాలా రోజులయ్యింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణ దర్శనం కాలేదు. ఈ పర్యాయం కూడా అక్కడ నిలబడే దర్శనం ఇస్తారో లేక బయటికి వచ్చి నఖశిఖ పర్యంతం దర్శించే భాగ్యం కలుగజేస్తారో ఏమో. నా అదృష్టం ఎలా ఉందో. వారి చరణ సౌభాగ్యం దర్శించే అనుగ్రహం చేయకూడదా ఏమో. వారి దయా నా భాగ్యం. ఇలా మనసులో బాధపడుతూ కంచి చేరుకున్నారు డాక్టర్ వారణాసి రామమూర్తి గారు. శ్రీ వరదరాజస్వామి కోవెల వద్ద బస్సు దిగి శివస్థానానికి వెళ్ళారు. సాయంత్రం 5:30 గంటలైంది. శ్రీ స్వామివారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహరీ గోడపై నుంచి బయట చేరిన భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శ్రీవారి ముఖారవిందం మాత్రమే కనబడుతోంది. వారు ఊరు పేరు చెప్పుకుని నేల మీద సాష్టాంగపడ్డారు. రేణు హైదరాబాదు అని విన్నంతనే ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం రాసి తెచ్చానని, ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుక్కోట, తంజావూరు ప్రాంతాల్లో పర్యటించానని, దానిని చిత్తగించి శ్రీ స్వామివారు ఆశీర్వదించాలని అర్థించారు డాక్టర్ రామమూర్తి రేణుగారు. వారి కోరికకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులందరూ ఆశీర్వదించి పంపి 6 గంటలకు బావి వద్ద లోతట్టున బల్లపై కూర్చొని వారికి కబురు పంపారు. వారు బావికి యువతల సాష్టాంగ ప్రణామం చేసి నిలిచారు. బావి పైన ఒక ఇనుప వల వేసి ఉంది. అప్పటికి సంధ్య చీకటి ప్రారంభమైంది. శ్రీచరణులు డాక్టర్ రామమూర్తి రేణు గారిని చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ ప్రక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చ్ లైటు వెయ్యమని సంకేతం చేశారు. వారు చదవటం ప్రారంభించారు. ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులైన సాధు పుంగవులకు, భక్తి గాయకులకు ఎందరకో పుట్టినిల్లని చెబుతూ
అలాంటి సాధు మహాత్ములు కొందరి పేర్లు చదివారు. ఆ వాక్యం పూర్తి కాగానే శ్రీవారు హస్త సంజ్ఞతో నన్ను ఆగమని, ఎవరో ఫలానా భక్తుని వదిలేశావే అన్నట్టుగా నా వంక చూశారు. మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక ఆ భక్తుడెవరో సెలవివ్వమని అర్థించాను. మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియపరచడానికి శ్రీవారెంతో ప్రయత్నించారు. అయితే వారి సంకేతాలేవి నా బుర్రలోకి ఎక్కలేదు. అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ తమ 2 చేతుల బొటనవ్రేళ్ళు మడిచి 8 వ్రేళ్ళు చూపారు. చిత్తం స్వామి 8 అన్నాను. వెంటనే కూర్చున్న పళంగా తమ ఎడమ పాదం పైకెత్తి నాకు చూపారు. అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడి, స్వామి 8 పాదం, 8 పాదాలు, అష్టపాదాలు, అష్టపదులు, జయదేవులా అని పెద్దగా అన్నాను. శ్రీవారు మందహాసంతో అవునన్నారు. నిజమే, నేనిచ్చిన పేర్లలో గీత గోవిందకర్త జయదేవుని పేరు లేదు. అంతేకాదు, ఇంకెందరి పేర్లో కూడా లేవు. ఇత్యాదులు అంటూ అందరినీ కలిపాను. అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవులను నాకు గుర్తు చేయడంలోనే వారి అపారమైన కరుణా వాత్సల్యాలు పెనవేసుకున్నాయి. మద్రాసు నుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణ సందర్శనం ప్రాప్తించదేమోనని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి జయదేవ కవి వ్యాజాన అష్టపదుల నెపంతో తమ సంపూర్ణమైన సర్వశుభలక్షణ లక్షితమైన శ్రీచరణతల దర్శనం అనుగ్రహించి నన్ను ఆనందపరిచారు. శ్రీచరణుల సర్వజ్ఞతకు, సర్వాంతర్యామిత్వానికి, భక్తవాత్సల్యానికి ఈ ఘట్టం చక్కని తార్కాణం అని డాక్టర్ వారణాసి రామమూర్తి రేణు గారు అన్నారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.